చదవబడినటువంటి లేఖన భాగం నుండి వైద్యుడైన లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, పరలోకమందున తండ్రి, మమ్మలను ప్రేమించు దేవా, మాకు తోడయున్న రక్షక, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన్న మందిరములోకి చేరిన మమ్మలందరిని బట్టి, నీ విశ్వాసులైన వారందరిని బట్టి, నీ బిడ్డలైన వారందరిని బట్టి, నీ సన్నిధిలో ఆరాధించిన మేము ఈ ఆరాధనలో ఆత్మీయ మాటలు వినే ఆలకించే సమయానికి వచ్చి ఉండగా మమ్మలందరినీ, మా కుటుంబములను, మా సంఘమును మీ కృపలో నీ యొక్క దీవెనలతో నింపి, నీ ఆత్మీయ మాటలతో బలపరిచి, నీ విశ్వాసులముగా మమ్మల్ని నడిపించుమని, నీ చిత్తములో మమ్మల్ని నడిపించుమని, నీ ఆత్మీయ నడిపింపు ఈ చోట ఉంచుమని, నిలబడిన నన్ను వినుచున్న బిడ్డలతో మీరుండుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ త్రిత్వ దేవుని నామానికి ప్రథమముగా స్తుతి వందనాలు దేవునికి మొదటిగా ఆపాదిస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని విశ్వాసులైన మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివారపు వందనాలు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు విశ్వాసులముగా ఈరోజు చదివిన 2 టెక్స్టులు బట్టి మనము గమనిస్తున్నప్పుడు, ఒక ప్రక్కన యేసయ్య మాటలు, ఇంకొక ప్రక్కన పరిశుద్ధుడైన పౌలు గారి మాటలు. కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క ప్రభు అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క మాటలు లూకా సువార్తలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేసే అంశాన్ని మనం గమనిస్తున్నప్పుడు మూలవాక్యంగా 19వ అధ్యాయాన్ని 2 వచనాలు గమనించాం. అక్కడ నేను ఈ మాట మీ ముందు ఉంచుతున్నాను. 42వ వచనములో విశేషముగా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఈ మాట కోట్ చేస్తూ ఈరోజు మన అంశం ఏమిటంటే, ఈ దినమందైనను. ఈరోజు మనం ధ్యానించే మాట ఈ దినమందైనను అనేటటువంటి మాట కేంద్రంగా పెట్టుకుని, ఈ దినమందైనను దాన్ని మాటను అనుసరించి 4 మాటలు కొనసాగింపు. మొదటి మాట ఏంటంటే, ఈ దినమందైనను పశ్చాత్తాపపడుము అనే మాట. రెండో మాట ఏంటంటే, ఈ దినమందైనను ప్రార్థించుము. మూడో మాట ఏంటంటే, ఈ దినమందైనను పరిశుద్ధాత్మను పొందు. నాలుగో మాట ఏంటంటే, ఈ దినమందైనను ఫలించు. ఈ 4 మాటలు
ఈ 4 మాటలు కూడా చదవబడినటువంటి టెక్స్ట్ల నుండి అటు యేసయ్య కానీ ఇటు పౌలు గారు కానీ వారి భావజాలాలు సంఘాలకు విశదపరుస్తూ అక్కడున్న పరిస్థితిలో ఈరోజు చదువుతున్నటువంటి మనకు మన జీవితాల్లోనికి ఈ పాఠాలు ఖచ్చితంగా ఆపాదించుకోవలసిన ఆవశ్యకత. ప్రభుల వారు ఆయన యెరూషలేము పట్టణమును సమీపించినప్పుడు ఆ సమీపించిన నేపథ్యములో ఆ సంఘముతో, ఆ ఇజ్రాయేలుతో, నీవును ఈ దినమందైనను అనేటటువంటి ఆ మాటను వారి పక్షాన వినిపిస్తూ వారు తెలుసుకోవలసినటువంటి, వారు గ్రహించవలసినటువంటి, వారు మారవలసినటువంటి, వారు తెచ్చుకోవలసినటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని ఆ సంఘముతో లేక యెరూషలేముతో ఆయన వ్యక్తపరచబడినటువంటి పదజాలాలు ఈరోజు అక్కడ మనము చూస్తున్న వారముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు అక్కడ యెరూషలేము అనే సందర్భం, అక్కడ కొరింథీ సంఘానికి లేఖ రాసిన పౌలు ఈరోజు ఈ 2 పాఠాలు ఎవరికంటే ఈ సంఘముగా ఉన్న మనకు. యెరూషలేము సంగతి పాతకాలపు ఆనాటి యేసుప్రభుల వారి ఆగమనములో ఆ సంఘానికి ఆయన జారీ చేశాడు హెచ్చరిక, ఒక ఉద్దేశాన్ని ఆయన ప్రకటించాడు. అయితే ఈనాటి ఆంధ్ర సౌవాత్తిక లూథరన్ సంఘానికి, ఆ సంఘముగా ఉన్నటువంటి ట్రినిటీ సంఘానికి, మనకు ఈ విశ్వాసులముగా ఉన్న మనందరితో ఈ దినమందైనా ప్రభు మనకిస్తున్నటువంటి మొదటి మాట, మన జీవితంలో ఏమి కావాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడంటే పశ్చాత్తాపపడు, ఈ దినమందైనా పశ్చాత్తాపపడు అనే మాట. పశ్చాత్తాపపడడం అంటే ఎవరు పశ్చాత్తాపపడతారు? ఎవరు పశ్చాత్తాపపడాలి? అసలు పశ్చాత్తాపపడవలసిన ఆవశ్యకత ఎవరిది అని మనం ఆలోచన చేస్తే, పశ్చాత్తాపపడవలసిన వారు చేసినటువంటి తప్పు ఎవరిదైతే ఉందో, పాపము ఎవరిదైతే ఉందో, దేని విషయమై పశ్చాత్తాపపడాలంటే పాపము విషయమై పశ్చాత్తాపపడాల. పాపులకేం రావాలా? పశ్చాత్తాపం రావాలా. పశ్చాత్తాపం వస్తే పాపికి మారు మనసు వస్తుంది. ఇక్కడ పశ్చాత్తాపపడమని చెప్పవలసిన పరిస్థితి ఎవరిదంటే యెరూషలేముకు వచ్చేసరికి యెరూషలేము స్థితి, యెరూషలేము యొక్క పరిస్థితి, యెరూషలేము యొక్క పాపం, యెరూషలేము యొక్క స్థితి ఎలాగా ఆ పరిస్థితి ఉందంటే, యేసు ప్రభుల వారు ఆ యెరూషలేము అనే పట్టణమునకు వచ్చేసరికి ఆ సంఘ పరిస్థితి నా యేసయ్య దుఃఖిస్తూ ఉన్నాడు. అక్కడున్న మాట, యెరూషలేము యొద్దకు వచ్చేసరికి, యెరూషలేము యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని చూచేసరికి, ఆ యెరూషలేములో ఉన్న పాపమును బట్టి అక్కడ దాని విషయమై ఏడ్చి అనేటటువంటి మాట. యెరూషలేము యొక్క పతనమయ్యే పరిస్థితిలోనికి, ప్రమాదములోనికి తన పాపం వెళ్ళిపోతుంది. 23వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు గమనిస్తే 37వ వచనములో ఈ మాట మనం చూడొచ్చు. ఏంటా మాట అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనములో, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ, ఎలాగుందో చూడండి యెరూషలేము యొక్క పరిస్థితి. నీవు ప్రవక్తలను చంపుదాని వల్లే నీవు ఉన్నావనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రభు ప్రకటిస్తున్నాడు. నీ వద్దకు ఎంతో మందిని పంపిస్తే ఆ ప్రవక్తలనందరినీ నీవు, ఉదాహరణకు మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, కౌలుదారుల యొక్క ఉపమానం, ద్రాక్ష తోట యజమాని నుండి ఎవరి చేతిలోకి వెళ్ళింది? కాపుల దగ్గరకు వెళ్ళింది.
కౌలుదారులైనటువంటి కాపు వారు న్యాయబద్ధంగా జీవించవలసినటువంటి యజమానికి ఆ పొలములో నుండి పంపవలసినటువంటి ఆ గిట్టుబడి, ఆ పంట పంపని కారణమున ఒక్కొక్క వ్యక్తిని, ఒకటో దాసుడు రెండో దాసుడిని వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు ఆ ప్రవక్తలను లేక ఆ పంపించినటువంటి దాసులను ఆ యెరూషలేము ఏం చేసిందని అక్కడ వాడతాడంటే వారిని వట్టి చేతులతో పంపించేయడం. వట్టి చేతులతోనే కాదు, వారిని ఎగతాళి చేయడం, అవమానం చేయడం. అంతవరకే సరిపోలేదు. ఈ కాపుల యొక్క అన్యాయం ఎక్కడి దాకా వెళ్ళిందంటే వారిని గాయపరచడం, అవమానపరచడంతో పాటు వారికి దెబ్బలు తగిలించడం. యజమానుడు ఏమనుకుంటున్నాడంటే, నేను నా ఇంట్లో పనులను పంపిస్తుంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారేంటి, ఇప్పుడు నేను ఈసారి ఎవరిని పంపిస్తాను అనేటటువంటి ఆలోచన. యజమాని యొక్క కుమారుడును పంపించినప్పుడు అక్కడ కౌలుదారులు ఏమనుకుంటున్నారంటే, వీడు వారసుడు కాబట్టి వీడిని ఏం చేద్దాం, హతమారుద్దాం అనేటటువంటి క్రూరానికి ఆ కౌలుదారుల యొక్క కుట్ర, కుయుక్తి, చెడ్డ తలంపులు, పాపం. అలాంటి మనుషుల చేతిలో, అలాంటి ప్రజల చేతిలో, అలాంటి మానవుల యొక్క తలంపులు ఆ పాపముగా, ఆ అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారు ఏం కావాలా, పశ్చాత్తాపపడవలసిన సమయం. ఎందుకంటే వారు కలిగి ఉండినటువంటి పాపమును బట్టి, శాపమును బట్టి, అపవిత్రతను బట్టి వారు పశ్చాత్తాపపడకపోతే అక్కడ ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే 43వ వచనములో రెండో భాగాన్ని చూస్తే, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేస్తారు, జాగ్రత్త. నీకు ఎలాంటి ముగింపు వస్తుందంటే, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టాతారు. అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా కూల పడేసేటటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే నీలో రాతి మీద రాయి నిలువకుండా అలాంటి దినాలు వస్తాయి. నీవు పతనానికి వెళతావు, నీవు ప్రమాదానికి వెళతావు. నీ అంతం ఎట్లుండునంటే, నీ గతి అన్ని చుట్టూలు నిన్ను ముట్టడి వేసేటటువంటి పెను ప్రమాదం రాబోతుంది. నీవేమవ్వకపోతే, మారకపోతే, పాపి మారకపోతే, పాపపు స్థితి ఆపకపోతే, దేవునికి అవిధేయతగా వెళ్ళిన నీ తలంపులు మారకపోతే, పాపి పశ్చాత్తాప పడకపోతే, పాపికి మారు మనసు రాకపోతే, దావీదు అనేటటువంటి మహారాజు కీర్తనాకారునిగా 51వ కీర్తనలో తాను రాసినటువంటి ఆ యొక్క కీర్తన అంతా కూడా దేని కొరకంటే, తాను హృదయం ఎలాగుందని చెప్పుకొచ్చేటప్పుడు పశ్చాత్తాపముతో ఉందని చెప్తాడు. పాపము కలిగిన తన పాపపు స్థితి ప్రభువు దగ్గర తాను చెప్తా ఉంటాడు. ఏమనంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలని చెప్పి, తన మనసు విరిగి నలిగి ఉంది, అలాంటి మనసును నువ్వేం చెయ్యు, అలక్ష్యం చెయ్యు. నేను పాపముగా ఉన్నాను, నేను అపవిత్రుడుగా ఉన్నాను, నేను బత్షేబాతో పాపం చేశాను. బత్షేబాతో పాపమే కాకుండా తన భర్త అయిన ఊరియాను కూడా నరహత్య చేశాడు. దావీదు గనక పశ్చాత్తాప పడకపోతే 51వ కీర్తన ఆ బైబిల్లో లేదు. దేవుని హృదయానుసారుడుగా ఆ బిరుదు పొందుకోలేడు. కాబట్టి దావీదు జీవితంలో తాను మారినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు తాను మారిన మనిషిగా దావీదు తను వర్ధిల్లాడు. మారని మనిషిగా ఉంటే అతగాడికి అలాంటి గుర్తింపు, ప్రావీణ్యత, అలాంటి గొప్పతనం దావీదు జీవితంలో ఉండదు. ఇప్పుడు యెరూషలేము అనేటటువంటి ఆ యొక్క జీవితాన్ని గురించి కూడా మనం గమనించగలిగితే, పాపము విషయమై యెరూషలేము పశ్చాత్తాప పడాలా. ఈ ప్రకటన గ్రంథములో మనం ఈ మాట చూడొచ్చు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో అక్కడ 21వ వచనములో మీరు గమనిస్తున్నప్పుడు,
మారు మనసు పొందుటకు అనే మాట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయము అనేది ఇచ్చాను. కానీ అక్కడ ముగింపులు ఏమంటాడంటే అది మారు మనసు పొందనొల్లదు. దేవుడు అనేక విధాలుగా ఆయన బిడ్డలైన సంఘానికి ప్రభుల వారిచ్చే గొప్ప అవకాశం. బాప్తిసమిచ్చి యోహాను యొక్క ప్రకటన ఎందుకు అరగరా అంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, అందరూ ఏమవ్వాలా? మారు మనసు పొందాలా. ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్ళినటువంటి యేసయ్య యెరూషలేము గురించి కూడా ఏం చెప్తున్నట్లు ఇండైరెక్ట్గా, మీరు మారండిరా, మీ బ్రతుకులు మారాలా, పాపము మార్చుకుని లేక అపవిత్రతను వదులుకొని మీరు ఎలాగ జీవించారు? యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని ప్రవక్తలను మీరు చంపుతూ వచ్చారు. నేను మీ దగ్గరకు న్యాయంగా మీ నుండి ఏది ఆశిస్తున్నానో అది మీరు ఇవ్వనొల్లని వారుగా ఉన్నారు. కాబట్టి మీరు మారకపోతే రాయి మీద రాయి ఒకటైనా నిలువని రోజులు వస్తున్నాయి. నీ చుట్టూ గట్టు కట్టి, నీ చుట్టూ గట్టి కట్టి నిన్ను కట్టడి చేసి, నిన్ను ముట్టడి వేసి నీలో ఉన్నటువంటి వారందరినీ ప్రమాదం వస్తుంది. దేవుడు ప్రవచనాత్మకంగా పలికినటువంటి ఆ మాటలు మరి వారి జీవితంలో చరిత్రలో స్థిరంగా ఉంది. ఈ మాట చరిత్రను ఎవరు మార్చలేరు. చరిత్రలో జరిగినట్లుగా ఉంటుంది. క్రీస్తు శకం 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటాస్ అనేటటువంటి రాజు చేతిలో యెరూషలేము ముట్టడి చేయబడింది. యెరూషలేము చుట్టూ గట్టు కట్టబడింది. యెరూషలేము దేవాలయాన్ని, యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వారు హతులయ్యారు. ఈ విషయంలో వారు మారు మనసు పొందనటువంటి పరిస్థితి, అనగా పాపమునకు పశ్చాత్తాప పడనటువంటి పరిస్థితి. పాపానికి పశ్చాత్తాప పడితే ప్రభు దగ్గర క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అనే మాట మనకు తెలుసు. మనసును దేవుని దగ్గరకు ధారాళముగా మనం అర్పించగలిగితే, పాపాత్మురాలు వ్యభిచారం చేసిన స్త్రీయే యేసయ్య దగ్గరకు వచ్చి ఏమి కలిగి ఉండగా? పశ్చాత్తాపం కలిగి ఉండగా, నా యేసయ్య, ఆ స్త్రీని అందరూ ఒకలాగా చూశారు, కానీ నా యేసయ్య క్షమాపణతో ఆమె పట్ల ఆమెను క్షమించిన వాడుగా ఉన్నాడు. కుడివైపున దొంగ ప్రభువు వైపు తాను ప్రార్థించగా, పశ్చాత్తాపడగా, ఇది మనకు సరి, ఇది మనకు న్యాయమే, కానీ ప్రభువులో ఏ విధమైన దోషం లేదు అని ప్రభువుతో పలికినటువంటి దొంగ పశ్చాత్తాపం, నా యేసయ్య ఆ దొంగను క్షమించాడు. కారణం పశ్చాత్తాపం. ఇందాక 313వ కీర్తనలో పాడుకున్న భావజాలాలు కూడా త్రాహిమాం, రక్షించు దేవా, నన్ను రక్షించు అని క్రీస్తు నాదును మనము దయతో వేడుకుంటే, త్రాహిమాం అని ప్రభువును వేడుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా, వాడు దొంగైనా, వాడు వ్యభిచారైనా, వాడు అబద్ధికుడైనా, వాడు అవిధేయుడైనా, ఏమి కలిగి ఉంటే? పశ్చాత్తాపము కలిగి ఉంటే, ఈ దినమందైనా పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వెళితే నా యేసుస్వామి తప్పక పశ్చాత్తాప మనసును అంగీకరిస్తాడు. పశ్చాత్తాప మనసు మారు మనసు. అదే యోహాను అరణ్యములో కేక, పరలోక రాజ్యము సమీపిస్తుంది, అందరూ మారు మనసు పొందుడే. కాబట్టి ఈ దినమందైనా మనము కలిగి ఉండాలా మారు మనసు అనేటటువంటి మాట. రెండవ మాట ఏమని సెలవిచ్చాను? రెండవ మాట, మొదటి మాట ఈ దినమందైనను పశ్చాత్తాపపడు, రెండవ మాట ఈ దినమందైనను ప్రార్థించును అనేటటువంటి మాట. ఈ దినమందైనను ప్రార్థించు అనేటటువంటి మాట మనకు లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ఈ భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు 45-46 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ 3వ లైన్కి వెళితే, నా మందిరము, ఇక్కడ ఏమని మాట్లాడాడు ప్రభువు?
నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉంది కదా. నా మందిరం, దేవాలయం అనేది, దేవుని మందిరం అనేది ఎందుకొరకు ఉన్నదంటే ప్రార్థనా మందిరముగా ఉన్నది. ప్రార్థనా మందిరం అనబడును. యెషయా గ్రంథం 56:7 పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రభుల వారు చూపిస్తున్నారు. మందిరానికి ఉన్న విశిష్టత చెప్తున్నాడు ఆయన. దేవాలయముకున్న ప్రత్యేకతను ఆయన ప్రకటిస్తున్నాడు. 7వ ఏమన్నాడు? నా ప్రార్థనా మందిరములో అనే మాట. మందిరము వాడిన ముందు దాన్ని ఎట్లాగా ప్రభు ఎక్స్పోజ్ చేస్తున్నాడంటే, మందిరం అనేది ప్రార్థనా మందిరం. ఆ కిందకు వెళ్ళండి. నా మందిరము సమస్త జనులకు, అందరికీ కూడా, ప్రార్థనా మందిరం, సమస్తమైన ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏం చేసుకోవడానికి? ప్రార్థన చేయుటకు. ప్రార్థన ఆలయం, ప్రార్థించుకునే స్థలం. దేవుని మందిరం ఎలాంటిది? ప్రార్థనా మందిరం. ప్రార్థన కొరకు, ప్రార్థన ద్వారా ప్రభువును, దేవుణ్ణి, భక్తులు కలుసుకునేటటువంటి ఒక పరిశుద్ధ మందిరం ప్రార్థనా మందిరం. అయితే అలాంటి ప్రార్థనా మందిరముగా, ప్రార్థన చేసుకునే స్థలముగా ఉన్న దేవాలయాన్ని అక్కడ 46 అంటున్నాడు, ఈ మందిరాన్ని మీరు గుహ, దొంగల గుహగా, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ప్రార్థనా మందిరం పరిశుద్ధ మందిరం, భక్తుడు దేవుణ్ణి కలుసుకునే స్థలం. అయితే మందిరం పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి దేవుని మందిరాన్ని మీరు పాడు చేస్తున్నారు. దేవుని మందిర విశిష్టతను అపాస్పాలు చేస్తున్నారు. దేవుని మందిరానికి, పరిశుద్ధతకు భంగం కలిగిస్తున్నారు. 18వ కీర్తన 6వ వచనములో, 18వ కీర్తన 6వ వచనములో అక్కడ ఏమని రాసిందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఏమన్నాడు చూడండి. అక్కడ ఆలయం గురించి చెప్తున్నాడు. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక్కడ భక్తులు చేసుకునే ప్రార్థనను, ఇక్కడ భక్తులు దేవునితో మాట్లాడే మాటలను నా దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ప్రార్థనలు ఆలకించే స్థలముగా ఉన్న దేవాలయం అలాంటిది. దేవాలయం, అలాంటి పరిశుద్ధ దేవాలయాన్ని మానవుడు తన చేతుల్లోకి తీసుకుని, మానవుడు తన హ్యాండిల్ చేస్తూ దేవాలయ ప్రశస్తతను, దేవాలయ పరిశుద్ధతను, దేవాలయ ప్రాముఖ్యతను అక్కడ ప్రభు ఏమన్నాడు? ఎందుకు ఏడ్చాడంటే, ఒకటి, మీ పాపమును బట్టి నేను ఏడుస్తున్నాను. రెండోది, నా దేవుని మందిరాన్ని కాకూడనటువంటి స్థితిలో మీరు దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. వాస్తవానికి అది దేవుని ప్రార్థన మందిరం. దేవుని ప్రార్థన మందిరం అనబడిన పరిశుద్ధతను మనం పాడు చేయడం తప్పకుండా ఇది దేవుడు అడుగుతున్నాడు. ఈ దినమందైనా దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా మీరు చూడండి. దేవుని మందిరమని, పరిశుద్ధ మందిరమని, పరిశుద్ధ ఆలయమని, ఈ దేవాలయంలో దేవుని భయం లేకుండా పోవడం, దేవాలయంలో దైవ భయం లేకుండా పోవడం. లోకంలో ఎన్నో విషయాలకు భయపడతాం మనం. ప్రభు ఏమంటాడంటే, దేహమును చంపువారికి భయపడకుడు కానీ దేహమును, ఆత్మను నిత్య నరకాగ్నిలో పడవేయువానికి మిక్కిలి భయపడండి. అంటే ఏం చెప్తున్నాడు? నా యందు భయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ దేవుని యందు భయం కలిగిండి అని చెప్తున్నాడు అక్కడ దేవుడు. నీ ఇల్లనే, మన గృహంలో మన ఇష్టారాజ్యం కదా, మన ఇష్టం వచ్చినట్లు ఉంటాం. అక్కడ దేవుని ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్లు ఉండాలా? నీ ఇష్టం వచ్చినట్లుంటే దేవాలయం కాదు. దేవాలయం అనే దేవుని యొక్క మందిరాల యొక్క విశిష్టత, ఇది ప్రార్థనా మందిరముగా వాడాలా. హన్నా వచ్చింది. హన్నా ఎల్కానా భార్య దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో దేవుని మందిరాన్ని ఎలా వాడుకుంది? అలా వాడుకోండి మీరు ఎవరైనా ఉంటే.
అంతేగాని దేవాలయాన్ని పాడు చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చి ఇది దేవుని మందిరము, దేవునితో మాట్లాడే సమయమని తన శ్రమను దేవునికి చెప్పుకుంది. అలా చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి, దేవునికి ప్రార్థన చేయండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా మొర ఆయన వెలకించాడు, ఆలయములో ఆయన ఆలకించాడు. ఎక్కడ? దేవాలయములో, మందిరములో, ప్రార్థనా మందిరములో. దేవాలయాన్ని పాడు చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ దేవుని విశ్వాసులు అనబడిన వారు, వారు బాధలతో వస్తున్నారు ఇక్కడికి, వారి కష్టాలతో వస్తున్నారు ఇక్కడికి. దేవుని సన్నిధిలో దేవుని కలుసుకోవాలని, వారి సమస్యలు దేవునికి చెప్పుకోవాలని, ప్రార్థనా మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని కొరకు దేవాలయానికి వస్తున్నారు. కానీ మనం దేవాలయాన్ని ఎలా చేస్తున్నాం? పాడు చేస్తున్నాం, అవమానపరుస్తున్నాం. విశ్వాసులు చెదిరిపోయే పరిస్థితులు సంఘములో, దేవాలయములో అలాంటి పరిస్థితులు మనం చేస్తున్నప్పుడు తప్పకుండా ఇది దేవుని మందిరమైన ప్రార్థనా మందిరముగా వాళ్ళకి ఇద్దాం. ఎవరికి? ప్రభువుతో మాట్లాడడానికి వచ్చిన వారు. ఈ మందిరం ఎందుకు కట్టబడింది? 1842, 45 ఇప్పుడో సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు చూసినటువంటి ఈ మందిరం ఎంతోమంది భక్తులు వారు ఈ పరిశుద్ధ స్థలానికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే దేవుణ్ణి కలుసుకోవడానికి. అలాంటి కలుసుకునేటటువంటి మందిరం, ప్రార్థన చేసుకోవడానికి ఉన్నటువంటి మందిరం. ఈ దినమందైన హోలీ ట్రినిటీ దేవాలయానికి వస్తున్న నీవు ఈ దేవాలయం ప్రార్థనా మందిరం అని ఇక్కడికి ఎందుకు వద్దాం? ప్రార్థన చేసుకోవడానికి వద్దాం. మన బాధ, మన అనారోగ్యం, మన కష్టం, మన నష్టం, మన ఇబ్బంది, మన ఇరుకు, మన శోధన, మన బాధ, నీ శ్రమ ఏదైనా, అది ఆరోగ్యం, అది ఆర్థికం, అది మానసికం, అది ఏదైనా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి అమ్మ అలా వాడదాం. దేవుని మందిరమైన ప్రార్థనా మందిరాన్ని ప్రార్థన చేయడానికి, ప్రార్థన మందిరముగా ఈ దేవాలయాన్ని ఈ దినమందైన ఒకటి పశ్చాత్తాపపడు నీ పాపము గురించి. రెండవది, దేవాలయానికి వస్తూ పోతున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు? దేవాలయంలో వివాదాస్పదం చేయడం కాదు, దేవాలయము అల్లరి చేయడం కాదు, దేవాలయం సోషల్ మీడియాలోకి వెళ్ళడం కాదు, దేవాలయం అపవిత్ర చేయడం కాదు. ఆనాడు దేవుడు అలా చేసిన వారిని ఏమన్నాడు? అక్కడ వెళ్ళగొట్టాడు. జాగ్రత్త, నిన్ను నన్ను కూడా. ఇది మనం పనికిమాలిన స్థితిని ఈ దేవాలయాన్ని చేస్తే దేవుడు వెళ్ళగొడతాడు, దేవుడు వెళ్ళగొడతాడు. నా మందిరం తొక్కుటకు ఎవడయ్యా నీకు అధికారం ఇచ్చాడు? నా ఆలయాన్ని పాడు చేయడానికి ఎవడయ్యా నీకు ఇచ్చాడు? అనేటటువంటి విధానంలో ఆయన ఏం చేస్తాడు? వెళ్ళగొట్టనారంభించాడు. బైబిల్లో ఉన్న మాట. మందిర పవిత్రతను అపాస్పాలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని దేవుడు వెళ్ళగొడతాడు. ఎలాంటి వాళ్ళని రమ్మంటాడంటే ప్రార్థన చేసుకునే వారికి ఇది మందిరం, ప్రార్థించుకునే మందిరం. మూడో మాట ఈ దినమందైనను, మూడో మాట పరిశుద్ధాత్మను పొందుము. నేను పత్రిక పాఠం వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ పత్రిక పాఠంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్నాం. 1 నుంచి 12 వచనాలు, 1 నుంచి 12 వచనాలుగా మనం చదువుకున్నాం. ఇందులో వాస్తవానికి ఇక్కడ చాలా పర్యాయాలు ఈ పత్రిక పాఠంలో ఎక్కువ సార్లు మీరు గమనించుంటారు. పెద్ద అక్షరాలతో ఒక మాట, 2 అక్షరాలు కలిగిన మాట అనేక పర్యాయాలు రిపీట్ అవుతూ వాడబడింది. ఆ మాట ఆత్మ కదా, ఆత్మ. అనేక సార్లు అక్కడ మీకు వాడినటువంటి ఆ మాట పెద్ద అక్షరాలతో మీకు కనబడుతుంది. 3వ వచనంలో ఆ ఆత్మ వివరం ఇవ్వబడింది. ఆ ఆత్మ ఏమని చెప్పాడంటే పరిశుద్ధాత్మ వలన తప్ప అనేటటువంటి విషయాన్ని అక్కడ కోట్ చేశాడు. 7వ వచనానికి వెళ్ళేసరికి అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అన్నాడు. దేవుని బిడ్డలు, దేవుని సంఘము దేవుని ఆత్మను పొందుకునే సామర్థ్యం, దేవుని ఆత్మను సంపాదించే స్థితి. బైబిల్లో ఇశ్రాయేలీలకు ప్రథమ రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు 12 మందిలో
అందరూ ఒక మార్గం అయితే ఒకడు ఒక మార్గంకి వెళ్ళినటువంటి యోధ. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు మనం గమనిస్తే, సౌలు రాజు తను వక్రీపించబడిన మార్గాలకు వెళ్ళిన పరిస్థితులు, తన దేహం, తన శరీరం, తన హృదయం దేనికి నిలయంగా పెట్టుకున్నాడంటే దురాత్మ అనేది తను స్థావరంగా తయారైపోయాడు. దావీదు ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి ఆ సితారాను వాయించడం, తను అనేక సార్లు బాధింపబడ్డదంతా మనకు ఆ పాత నిబంధన కాలం. మొత్తం మీద సౌలు యొక్క ఆలోచనలు, సౌలు యొక్క దృక్పథం, సౌలు యొక్క తలంపులు, సౌలు యొక్క స్థితి తాను దురాత్మకు చోటిచ్చే మనసుగా, దురాత్మ ఆవరించే జీవితము కలిగి, ఆ చెడ్డ ఆత్మకు తాను నిలయమైనటువంటి పరిస్థితులు ఆ సౌలు జీవితం మనకు కనబడుతుంది. అలాగే ఇస్కరియోతు యోధా కూడా 11 మంది ఒక ఎత్తు అయితే, ఈ యోధా ఇస్కరియోతు మరొక కోణంలో మనకు ఈ యోధా గురించి చెప్పబడిన మాట ఏంటంటే లూకా 22:3 ఉంటుంది. అందులో ఉన్న మాట ఏంటంటే 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో ఆత్మ, దురాత్మ, అదే అపవాది దురాత్మ ప్రవేశించింది అంటాడు. దురాత్మ ప్రవేశించింది అంటాడు. యేసు శిష్యులు ఎవరికి నిలయంగా ఉండాలా? దేవునికి నిలయంగా వారి హృదయాలు ఉండాలా. దేవుని మాటలను వారు పదిలిపరుచుకోవాలా. గురువు గారిని వారి మనసులో పెట్టుకోవాలా. కానీ యూదా ఎవరిని పెట్టుకున్నాడు? అపవాదికి స్థానం ఇచ్చి శత్రువులతో చేతులు కలిపి గురువు గారికే అపాయకరంగా తయారయ్యాడు. కారణం ఏమిటి? తనలో నిలయముగా ఉన్నది సాతాను, దురాత్మ, అపవాది. కాబట్టి యేసయ్య మరణ అనంతరం, యేసయ్య పునరుద్ధాన అనంతరం 11 మంది శిష్యులే. 11 మంది శిష్యులే. ఈ 11 మంది శిష్యులు ఏం కలిగి? ఆత్మను నింపుకుని, పరిశుద్ధాత్మను నింపుకుని, పరిశుద్ధాత్మకు నిలయమై అద్భుతమైన ప్రసంగాలు చేశారు. పేతురు, యోహానులు జతకట్టి అంగ వైకల్యాలతో ఉన్నవారికి బలమునిచ్చారు, శక్తినిచ్చారు, స్వస్థతలనిచ్చారు. అనేక రీతులుగా ఆత్మ నింపుదల కలిగి ఆత్మ కార్యాలు చేశారు. అందులో ఎవరు లేరు? యోధాకు స్థానం లేదు అక్కడ. 11 మంది ఆత్మను నింపుకుని ఆత్మకార్యాలు చేసి ఆత్మలను సంపాదించారు. భారతదేశాన్నే సంపాదించాడు తోమా గారు. యోధా గారు ఏం సంపాదించారు? దురాత్మను సంపాదించి అపాయమును సంపాదించుకుని తాను మరణానికి వెళ్ళిపోయాడు. కారణం తన జీవితంలో ఉండినటువంటి ఆ యొక్క చెడ్డ దురాత్మకు నిలయమైనటువంటి జీవితం. ఈరోజు నీవు దేనికి నిలయముగా ఉంది నీ హృదయం? ఆత్మను స్వాగతించగలిగిన, ఆత్మను వెల్కమ్ చేయగలిగిన నీ స్థితి, ఆత్మీయ స్థితి ఉండగలిగితేనే దేవుడు నీకు పరిశుద్ధాత్మను సంపాదించగలిగే జీవితం నీకు ఉంటుంది. పరిశుద్ధాత్మనే ఆ సమయం పెంతుకొస్తు పండుగ నాడు చాలా వివరాలుగా మనం నేర్చుకుంటాం. ఆ రోజంతా పరిశుద్ధాత్మను గురించే, పరిశుద్ధాత్మను పొందుటను గురించి మనం నేర్చుకుంటాం. పెంతుకొస్తు పండుగనే దినమొచ్చినప్పుడు ఆ దినమున సంఘం వాగ్దానముగా పొందుకుంది ఏంటంటే, ప్రభుల వారు ప్రయాణమై పరలోకానికి, తన స్థానములో ఈ లోకానికి ఆయన ఏమిచ్చాడంటే ఆత్మను కొలత లేకుండా. ఆ మాటకొస్తే ఈ లోకములో జగద్రక్షకుడైనటువంటి యేసుస్వామి వారు పరిశుద్ధునిగా ఆయన ఆవిర్భావము కావలసినటువంటి సమయము ఏతించినప్పుడు, ఎవరి కడుపున ఈ జగద్రక్షకుడు రావాలి అనేటటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఎవరి యొక్క జీవితాన్ని ఆయన ఎన్నుకున్నాడంటే ఈ లోకములో పరిశుద్ధులుగా ఉన్నవారే, ఈ లోకములో పవిత్రంగా జీవించిన వారే. కన్య మరియను గాబ్రియేలు దూత దర్శించింది. గాబ్రియేలు దూత కన్య మరియను దర్శించి ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఎందుకు? కన్య మరియనే దేవుడు ఏరి కోరి
ఆయన ఏర్పరచుకున్నాడంటే ఆనాటి యువతులలో కన్యమరియను దేవుడు ఎన్నిక చేయడానికి కారణం పరిశుద్ధాత్మ ఎవరిని పడితే వారిని ఎన్నిక చేయదు. యోగ్యమైన వారికి, పరిశుద్ధులుగా జీవించడానికి పవిత్రమైనటువంటి పరిస్థితి నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు తప్పక నీ యొద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మ కొరకు ఆత్మీయ జీవితం ఏం చేయాలంటే 1 ప్రార్థించాలా, 2 కనిపెట్టాలా, 3 ఆహ్వానించాలా. ఆదిమ సంఘం ఈ తూచా తప్పకుండా ఈ విధానాన్ని పాటించింది. యేసయ్య వెళ్ళిపోయాడు, పరలోకానికి ఆరోహణం అయిపోయి. నా ద్వారా మీకు ఇవ్వబడిన వాగ్దానం కొరకు మీరు ఇక్కడనే యెరూషలేమును విడవకుండా సంఘం కొరకు ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? మేడ గది మీదకి వెళ్ళి అనేక సార్లు వాళ్ళు సహవాసపు ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టుకున్నారు. ఆ పరిశుద్ధాత్మను వారు ఆహ్వానించారు. నీ ప్రార్థనలో ఏనాడైనా ఆత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను మన జీవితంలో సమీపించడానికి, ఆ వాగ్దానం కొరకు మనం ఈనాడు ఎదురు చూచేటటువంటి ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉండనేరదు. పైపెచ్చి మనం ఏం చేస్తామంటే ఆత్మను దుఃఖపరుస్తాం, దేవుని ఆత్మను ఎదిరిస్తాం. దేవుని ఆత్మ సంపద కలిగినటువంటి పరిచర్యలు జరుగుతున్నప్పుడు తప్పకుండా దీనికి సంబంధించిన సందర్భం ఏమిటంటే స్టెఫెను దేవుని యొక్క ఆత్మీయ సందేశాన్ని సమాజానికి ఇస్తుంటే ప్రజలు అంగీకరించరు, ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు అవమానపరుస్తారు, ప్రజలు స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు. కానీ వాస్తవానికి అక్కడ నిలబడి స్టెఫెను ప్రకటిస్తున్నాడంటే నిలబెట్టిన వాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు. కొలత లేకుండా అద్భుతమైనటువంటి వర్తమానాలు స్టెఫెను తెలియచేస్తూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మను తిరస్కరించిన వారుగా వారు ఉంటారు. దేవునిని కూడా చాలాసార్లు అనేకులు అవమానపరిచిన వారుగా, వ్యతిరేకపరిచిన వారుగా ఉన్నారు. ఆనాటి యెరూషలేము సమాజపు పరిస్థితులలో సద్దుకేయులు కానీ, శాస్త్రులు కానీ, పరిసీయులు కానీ ప్రభువు ఆత్మావేశముతో తన ఎన్నో మాటలు బోధించిన చాలామంది తిరస్కరించిన వారు. అలాంటి వారికి, దేవుని మాటలు అంగీకరించిన వారికి ఆయన ఆత్మను అందించేటటువంటి పరిస్థితి ఎంత మాత్రమో ఉండనేరదని నేను మీకు జ్ఞాపకము తెస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి దినాన్న నా వ్యక్తిగత జీవితంలో మరియ పరిశుద్ధాత్మను పొందుకుందంటే ఆమె జీవితం పరిశుద్ధమైన జీవితానికి యోగ్యురాలు, ఆత్మను పొందుకోవడానికి యోగ్యురాలు. ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ వారు పొందుకుని మేడగది మీద వారందరి మీద ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వాలిందంటే వారు తప్పకుండా ఆత్మ కొరకు ప్రార్థన చేసి కనిపెట్టిన వారు. ఈ దినమందైనా నీ ప్రార్థనలో ఏం కోరుకుంటావు? భౌతికమైనవి చాలా అడ్రస్ చేస్తావు దేవునికి. భౌతికమైన అక్కరలు నీ బిడ్డల కొరకు కానీ, నీ బిడ్డల చదువుల కొరకు కానీ, నీ బిడ్డల వివాహాల కొరకు కానీ, నీ ఇంటి కొరకు కానీ ఎన్నో ప్రార్థనలు చేస్తావు. కానీ నీ ప్రార్థనలో ఏనాడైనా ఈ దినమందైనా ఆ ప్రార్థన, ఏ ప్రార్థన అంటే పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి మాట. ఆ ఆత్మ పొందుకోవలసిన ఆవశ్యకతే పౌలు కొరింథీ సంఘానికి తెలియచేశాడు. ఆ ఆత్మను పొందుకుంటే 4వ మాట, దానికి కొనసాగింపు, ఈ దినమందైనను ఫలించు అనేటటువంటి మాట. ఈ దినమందైనను ఫలించు అనేటటువంటి మాట. మనం ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ కోరికలోనే ఈ యొక్క ఆత్మను పొందుకున్న వారి జీవితాలు ఎట్లా ఉంటాయంటే, ఈ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము ఎన్నో విషయాలు ఇక్కడ ఫలభరితమైన జీవితము గురించి ప్రస్తావన చేసుకొచ్చాడు. 8వ వచనములో ఏం చెప్పాడంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము ఏమొస్తుందట? బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము అని అన్నాడు. మరొకనికి విశ్వాసము. ఈ వివరాలన్నీ మీరు గమనిస్తే ప్రారంభములో మనకు చెప్పబడినటువంటి 4వ వచనములో మీరు గమనిస్తే కృపావరములు అనేవి అనేకములు.
దేవుడు అనేకమైనటువంటి కృపావరములను దేవుడు నిండుగా ఆయన ఇచ్చే దేవుడు. అనేక ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చేటటువంటి దేవుడు. మనము అనేక ఆశీర్వాదములను మనం పొందుకోవడానికి, అనేక ఫలాలను మనం పొందుకోవడానికి, మనము కూడా దేవునికి అనేక ఫలాలను ఇచ్చేవారముగా ఉండడానికి ప్రభువు ఎవరి జీవితాలు ఫలించేవిగా ఉంటాయి అని చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనము గమనిస్తే అక్కడ ఈ మాట మీరు చూడొచ్చు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. వాడు కదా బహుగా ఫలిస్తాడు. ఈ దినమందైనను ఫలించు అనే మాట. మనము ఆత్మను కలిగి మనం ఉంటే, పరిశుద్ధాత్మను మనము నింపుకోగలిగితే, ఆత్మ ద్వారా ఒక్కొక్కనికి ఒక్కొక్క విధమైనటువంటి కృపావరాలు దేవుడిస్తాడు. ఒకడు ప్రవచించువాడుగా ఉంటాడు, ఒకడు ప్రార్థించువాడుగా ఉంటాడు, ఒకడు స్వస్థత ప్రార్థనలు చేయగలిగిన ఘనత దేవుడు ఒకడికి ఇస్తాడు, ఒకడు చక్కగా దేవునిని గణపరచగలిగిన గాత్రం దేవుడు నీకు ఇస్తాడు. ఇవన్నీ ఎవరి కొరకు మనం ఫలించాలంటే, ఎవరి కొరకు మనం ఫలించేవారముగా ఉండాలంటే, అసలు ఫలించడానికి మూలం ఏంటంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ప్రభువులో ఎవరు నిలిచిన వారుగా ఉంటారో. అది మనకు ద్రాక్షావల్లి గురించి చెప్తా ఉంటుంది. తీగె ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తీగె దానంతట తాను ఫలించదు. నీవెవరిలో ఉంటే, ప్రభువులో ఉంటేనే కానీ. ఆ ప్రభువులో ఉన్నవారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఆయన ప్రభువు పరలోకము నుండి ఆయన ఈ భూలోకానికి పంపించినటువంటి యేసు స్వాముల వారి స్థానములో నా ఆత్మను నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని సెలవిచ్చినటువంటి ప్రభు యొక్క మాట. ఆ మాటను అనుసరించి మనం ఫలించాలనేటటువంటి మాట. ఆది కాలంలో ఆదామును సైతం దేవుడు బ్లెస్ చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఈ లోకములో నీవు ఫలించాలంటే ఆ మొదటి కీర్తనలో కూడా చెప్పాడు, అతడు నీటి కాలువలో యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా నీవు ఉండాలంటే అక్కడ దుష్టుడు, పాపు, అపహాసకుడు కాకుండా దేవుని వాక్యములో ఎవరు నిలుస్తారో, దేవుని వాక్యములో ఎవరు కట్టబడతారో. మనం ఫలించాలంటే దేవుని వాక్యములో మనం అంటు కట్టబడితే, ఆత్మ నింపుదల కలిగి మనం జీవిస్తే అనేక వరములతో మనం ఫలిస్తాం. అనేక వరములతో మనం ఫలిస్తాం. మనము బహుగా ఫలించటం వలన నా తండ్రి అయిన దేవునికి తప్పక ఘనత తెస్తాం. మనం ఫలిస్తున్నాం దేంట్లోనంటే పాపములో ఫలిస్తున్నాం, అపవిత్రతలో ఫలిస్తున్నాం, అవిధేయతలో ఫలిస్తున్నాం. కానీ దేవునికి కావలసిన రీతిలో మనం ఫలించడం లేదేమో. అందుకే ఆయన యెరూషలేమునకు సమీపించి ఆ పట్టణము విషయమై ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రభువు ఆయన సంఘము గురించి విలపిస్తూ ఉన్నాడు. నీ పక్షమున విలపిస్తున్న ప్రభువును, నీ పక్షమున ప్రలాపిస్తున్నటువంటి ప్రభువును, మన నుండి ప్రభువు ఈ పరిశుద్ధ ఆదివారము ద్వారా మన జీవితాల్లో ఎలాంటి పరివర్తన ఉండాలి, ఎలాంటి మార్పు ఉండాలి, ఎలాంటి విశ్వాసిగా ఈ విశ్వాసి జీవించాలని ఆనాటి ఆ భావాలు యెరూషలేము సంఘానికి కాక నేటి మన వ్యక్తిగత జీవితాలకు ఈ దినమందైన మన అవిధేయతను బట్టి, దేవునికి దూరముగా వెళుతున్నటువంటి నీ పరిస్థితిని బట్టి పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు. ఈ దేవాలయం ప్రార్థన మందిరం. ఈ దేవాలయానికి వచ్చిన వారు ప్రార్థన చేయడానికి, ప్రభువుతో నీ శ్రమ చెప్పుకొని ఆ శ్రమకు ఆలయములో ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థనలు ఆయన ఆలకించాలి కానీ మన అల్లరిని ఆయన ఆలకించే దేవుడు కాదు. అల్లరితో కూడినవి దేవునికి అవిధేయత కలిగినటువంటి పరిస్థితులు. మందిర ప్రావీణ్యతను గురించి ప్రభు విలపిస్తున్నాడు. మూడవది, ఈ దినమందైనా క్రైస్తవునివే కానీ ఆత్మను గురించి నీకు అస్సలు నాలెడ్జ్ లేకుండా, ఆత్మను నింపుకోవాలని ఆత్మీయ తలంపులు లేకుండా, చెడ్డ ఆలోచనలు నింపుకొని దేవునికి అవిధేయతగా మనం ప్రవేశించకుండా, దేవుని కొరకు మనం ఫలించేవారముగా
ఈ దినమందైనా పశ్చాత్తాపపడి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకుని ఫలించే జీవితం ప్రభు మనకిస్తూ ఉన్నప్పుడు, ఆయన యెరూషలేము గురించి ఎలాగైతే ప్రలాపించాడో, కొరాజీన, బెత్సైదా పట్టణాలను గురించి మాట్లాడుతూ, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, ఆ పాపములు ఎలాగా మించిపోతున్నాయో ఆ పట్టణాల గురించి కూడా ఆయన బాధపడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా ప్రభు ఒక రీతిగా అంగలార్పే. అనేక సార్లు ఎక్కువగా మనకు అక్కడ కనపడే మాట ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఈ లోకములో అవిధేయతగా వెళ్ళుచున్న సమూహములను కూర్చు కూడా ప్రభు అయినటువంటి యేసు విలపిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులను బట్టి, ఒకవేళ నీ మనసును బట్టి కూడా, మన సంఘాన్ని బట్టి కూడా ప్రభువు విలపిస్తూ ఉంటే, ప్రభువు బాధను కలిగిస్తూ ఉంటే, ప్రభువు మన ఆలయములో ఉన్న మనను బట్టి ఆయన వెళ్ళగొట్టే మనసు, మన పాపములను బట్టి ఆయనకు రాకుండానట్లు ఈ దినమే పశ్చాత్తాపపడదాం. ఈ దినమే ఆత్మను పొందుకుందాం. ఈ దినమే ప్రభువు కొరకు ఫలిద్దాం. అలాంటి ఫలభరితమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.